అననీయ అనే వ్యక్తిని మనం గమనిస్తే గబుక్కుని గుర్తుకొచ్చేది ఎవరు? మనకు అననీయ సప్పీరాలు గుర్తుకొస్తారు. అననీయ సప్పీరమ్మ భర్త కూడా అననీయ అనే పేరు. ఆయన అంత భక్తిపరుడేం కాదు, సేవకుడు కాదు, విశ్వాసి. విశ్వాస జీవితంలో ఉన్న వీళ్ళు ఒక క్రమాన్ని నిర్ణయించుకున్నారు. ఏమని? వారు ఆ తొలి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడి సిలువ మరణం పొంది ఆయన తిరిగి లేచి అనేకులకు కనిపించి ఆయన ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక త్యాగపూరితమైనటువంటి భక్తిలోకి వచ్చారు. ఈ ఆస్తి ఎందుకు, ఇదెందుకు, మనకి ఈ ధనం ఎందుకు, ఈ పేరు ప్రఖ్యాతులు ఎందుకు, ఈ పొలాలు ఎందుకు, మనకెందుకు, ఇవన్నీ కూడా ఉండి మాత్రం ఉపయోగమే ఉంది. మనం దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి కనుక, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఇవన్నీ అర్థం కనుక వీటన్నిటిని అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వాళ్ళ అక్కర్లు తీర్చుకుంటున్నారు. అనగా వారికి కావాల్సిన ఆహారాన్ని అందరూ సమృద్ధిగా, అందరూ సమిష్టిగా చేస్తున్నటువంటి ఆ సందర్భంలో ఈ అననీయ సప్పీరాల కూడా కొంత పొలం ఉందంట. ఆ పొలం ఉన్నప్పుడు వారిద్దరూ ఏకమై అమ్మారు. చదవండి 4వ అధ్యాయం 34వ వచనం నుండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వెల తెచ్చి అపోస్తుల పాదముల మీద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికిని వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయాను. అలాగ కొప్పరలో పుట్టిన లేవీడొకడు పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అలాగా వీళ్ళందరూ కూడా దేవుని పాదాల దగ్గర పెడుతున్నారు తీసుకుని వచ్చి. అలా పెడుతున్నటువంటి ఆ క్రమములో 5వ అధ్యాయం 1వ వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలవమ్మెను. భార్య ఎరుకని దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? నీదే కదా, నీ వశమై ఉండలేదా? చాలండి. అలాగా వాళ్ళిద్దరు భార్యాభర్తలిద్దరు ఏకమైపోయారు. పిల్లలు లేరు, ఏకమైపోయి కొంత దాచుకున్నారు. దాచుకున్న వాళ్ళు ఏమన్నా దైవసేవుడి దగ్గర చెప్పారా? అయ్యా మేము కొద్దిగా ఉంచుకున్నాం, లేదు కొద్దిగా ఇస్తున్నాం అని చెప్పారా? చెప్పలేదు కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో చెప్పిస్తున్నాడు. పేతురు భక్తుడు అంటున్నాడు, అననీయ, నువ్వు ఎందుకు నీ అమ్మిన వెలలో కొంత దాచుకున్నావు? ఈ దాచుకోవడానికి సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించింది? పరిశుద్ధాత్మను ఎందుకు నువ్వు మోసపుస్తున్నావు అని అడిగాడు. అప్పుడైనా ఒప్పుకోవాలిగా. ఒప్పుకోకున్నందువలన ఆయన అక్కడే దేవుని మందిరంలోనే పడి ప్రాణం విడిచాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఈ సప్పీరమ్మ వచ్చింది. సప్పీరమ్మ ఏమని, ఏంట ఈయన ఒక్కడే వెళ్ళాడు, ఆయనకేమో సన్మానం చేస్తున్నారో, ఈ డబ్బులను తీసుకెళ్ళి అక్కడ పాదాల దగ్గర పెట్టినందుకు, ఆ బలిపేట దగ్గర పెట్టినందుకు ఈయన ఏం చేస్తున్నారో, సన్మానం చేస్తున్నారేమో, నన్ను పిలవకుండా వెళ్ళాడు, ఒక్కడే గవగా వెళ్ళిపోయాడు, ఒక్కడే దండలేపించుకున్నాడు, ఒక్కడే చప్పట్లు కొట్టుకున్నాడు అనుకుంటా అనుకొని వచ్చింది. వచ్చేసరికి పేతురు అడుగుతున్నాడు, సప్పీరా అడుగుతున్నాడు, మీరు ఇంతకే అమ్మారా అని అన్నాడా లేదా? ఏమన్నాడు? మాతో చెప్పుమని అడిగాను. అప్పుడు ఆమె మరి ఇద్దరు ఏకీభవించారుగా. అంటే ఈ రోజున తప్పుకి ఏకీభవిస్తారు కానీ సత్యానికి ఏకీభవించరు. తప్పుకే కొమ్ము కాస్తున్నారు కానీ సత్యానికి సహకారులుగా ఉండరు. అలా సహకారులుగా ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి. కనుక చాలా జాగ్రత్తగా మన భార్యాభర్తలు ఇద్దరు సత్యానికి కొమ్ము కాయాలి, సత్యాన్ని ఆదరించాలి, సత్యానికి సహకరించాలి, అన్యాయానికి కాదు, అక్రమానికి కాదు. అలాగా ఈ అననీయ సప్పీరా ఇద్దరు కూడా అన్యాయానికి కొమ్ము కాసుకున్నారు.
అక్రమానికి ఏకీభవించారు. అప్పుడు వాళ్ళిద్దరు అనుకోని ఉంటారు ఇంటికాడ, ఏయ్ సత్యరమ్మ గవ్వుకుని నోరు జారేవు, అయ్యగారు దగ్గర నోరు జారేవనుకో మన ఇద్దరు విలువ పోద్ది, జాగ్రత్త, నీ మాట ఇంతే, నా మాట ఇంతే, ఇంకా మించి ఏదైనా వచ్చిందంటే ఇక అంతే మన పని అన్నట్టుగా. ఏదైనా నోరు జారావా ఇంటికి వచ్చినది తాడదేస్తానే ఉంటాడు ఇంటికి వచ్చానేగా ఆయన. ఇక అందుకని మరి ఈమె కూడా ఏం జరిగిందో అర్థం కాల, ఈమెకి ఏం జరిగిందో అర్థం కాల. చెప్పారమ్మా ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అయ్యా అంద ఆమె కూడా. ఇంతకే అయ్యా అని అంటే, ఎందుకు మీరు అబద్ధం ఆడుతున్నారు? నీ భర్తను పాతి పెట్టిన వారి పాదాలు ఇంకా తడి కూడా ఆరలేదు అనేవాడు. ఎప్పుడైతే ఆ మాట విందో అప్పుడు ఆమె కూడా అక్కడే పడి ప్రాణము విడిచెను. పరిశుద్ధాత్మకి ఎంత కోపమో తెలుసా? అంత భయంకరమైన కోపం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మనం.